హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, Redmi Note8 Pro అండ్ Realme XT ఏ మొబైల్ని పిక్ చేసుకోవాలి? సో ఖచ్చితంగా చాలామంది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రెండు మొబైల్స్ కూడా మనకి 64 మెగాపిక్సెల్తో వస్తున్నాయి అండ్ రెండు మొబైల్స్ కూడా మనకి సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GW1 సెన్సార్తో వస్తున్నాయి. సో Redmi Note8 Pro చూసుకుంటే మనకి Helio G90T ప్రాసెసర్తో వస్తుంది అండ్ Realme XT చూసుకుంటే మనకి Snapdragon 712 ప్రాసెసర్తో వస్తుంది. సో ఏ మొబైల్ని పిక్ చేసుకోవాలని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఇన్డెప్త్గా రెండు మొబైల్స్ని కంపేర్ చేసి సో ఫైనల్గా మనకి గేమింగ్కి ఏ మొబైల్ బాగుంటుంది అండ్ కెమెరాకి ఏ మొబైల్ బాగుంటుంది అనే దాన్ని అయితే పిక్ చేద్దాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే Redmi Note8 Pro మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి రెండు వైపులా గ్లాస్ బాడీతో వస్తుంది. ప్లస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మెటల్ బాడీ ఉంటుంది అండ్ కార్నింగ్ గురెల్లా 5తో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సో మనకి రెండు వైపులా ప్రొటెక్షన్ చేసి అయితే ఉంటుంది. అదే Realme XTలో చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి రెండు వైపులా గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, అలాంటి మెటల్ బాడీ అయితే ఉండదు. సో ఇది ఒక మేజర్గా Redmi Note8 Proతో కంపేర్ చేస్తే ఇది ఒక డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే సో ఫస్ట్ ఆప్షన్లో Redmi Note8 Pro ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మెటల్ బాడీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే Redmi Note8 Proలో చూసుకుంటే మనకి 6.54 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అదే మనకి Realme XTలో చూసుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కంటే కూడా సూపర్ AMOLED డిస్ప్లే అనేది ఖచ్చితంగా ఎక్సలెంట్ ఉంటుంది. లైక్ మనకి కలర్స్ కానివ్వండి అండ్ అలాగే వ్యూయింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి చాలా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా అయితే ఉంటాయి. సో ఈవెన్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నా సరే మనకి Redmi Note8 Pro డిస్ప్లే కంటే కూడా సో ఈవెన్ Realme XT డిస్ప్లేలో మనకి వీడియోలు చూస్తున్నప్పుడు చాలా కలర్స్ చాలా యాక్యురేట్గా ఉన్నాయి. సో న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈవెన్ Redmi Note8 Proలో చూసుకుంటే మనకి కొంచెం వాష్అవుట్ అవుతున్నట్టుగా కొంచెం షేడ్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం మీకు డిస్ప్లే పరంగా క్లియర్ అయిన Realme XT అని చెప్పుకోవచ్చు. సో రెండు మొబైల్స్లో కూడా మనకి ఇంచుమించు స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90% దగ్గరగా ఉంటుంది. సో ఈవెన్ రెండు మొబైల్స్ కూడా మనకి కార్నింగ్ గురెల్లా 5తో అయితే ప్రొటెక్షన్ చేయబడి ఉన్నాయి కాబట్టి సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదే మీకు Realme XTలో చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అంటే Redmi Note8 Proలో చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో రెండు మొబైల్స్లో కూడా మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అందులో మీకు Redmi Note8 Proలో చూసుకుంటే 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే Realme XTలో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు బెస్ట్ మొబైల్ Realme XT అండ్ సెకండ్ మొబైల్ Redmi Note8 Pro. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే Redmi Note8 Proలో అండ్ Realme XT మొబైల్లో సో మనకి రెండు మొబైల్స్లో కూడా కామన్గా 64+8+, 2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది అండ్ రెండు మొబైల్స్లో కూడా కామన్గా మనకి సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GW1 సెన్సార్ ఉంటుంది. సో కెమెరా పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సేమ్ 64 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అపేచర్ f1.8తో వస్తుంది. సో ఇది మీకు వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. 120 డిగ్రీస్ వరకు మీరు వైడ్గా అయితే ఇమేజెస్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ 2 మెగాపిక్సెల్ మీకు మైక్రో లెన్స్ అండ్ మిగతా 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు డెప్త్ సెన్సార్ పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి Redmi Note8 Proలో 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది, అది వాటర్ డ్రాప్ నాచ్లో ఉంటుంది. అదే మీకు Realme XTలో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది, అపేచర్ చూసుకుంటే f2.0తో వస్తుంది. సో ఇది కూడా మీకు వాటర్ డ్రాప్ నాచ్లోనే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కెమెరా పరంగా మనం ఈ మొబైల్ బాగుంటుందని అయితే ఖచ్చితంగా పిక్ చేయలేం. ఎందుకంటే రెండు కూడా సేమ్ సెన్సార్తో వస్తున్నాయి అండ్ అలాగే సేమ్ కెమెరా సేమ్ సెటప్తో వస్తున్నాయి కాబట్టి సో ఏ మొబైల్ బాగుంటుందో ఖచ్చితంగా మనం క్యాప్చర్ అయితే చేయలేం. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మాత్రం నేను ఆల్రెడీ చాలామంది కంపారిజన్ చేసిన వీడియోలో కొన్ని ఇమేజెస్ని అయితే పిక్ చేశాను. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో Redmi Note8 Pro అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు Realme XT. సో Redmi Note8 Proలో పిక్చర్ చూసుకుంటే మనకి ఓవర్గా బ్రైట్ అయితే అయ్యింది. అదే మీకు Realme XTలో చూసుకుంటే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. సో మీకు బ్రైట్ కలర్స్ కావాలి అంటే Redmi Note8 Pro అండ్ న్యాచురల్గా కావాలి అంటే Realme XT. సో రెండు ఇక్కడ చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే నేను పిక్ చేశాను. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఓవర్గా పోర్ట్రేట్ అయితే అయ్యింది. అదే మీకు లెఫ్ట్ సైడ్లో Realme XTలో సో మనకి నార్మల్గా పోర్ట్రేట్ అయితే అయ్యింది. సో రెండు కూడా మనకి పోర్ట్రేట్ షాట్స్ విషయంలో సిమిలర్గా ఉన్నాయి. సో పర్టికులర్గా మనకి ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పలేం. సో ఇక్కడ ఈ ఇమేజ్లో చూసుకుంటే మీకు ఇక్కడ Redmi Note8 Proలో చూసుకుంటే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు Realme XTలో చూసుకుంటే ఇప్పుడు మీకు బ్రైట్గా ఉన్నాయి. సో మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మనకి Redmi Note8 Pro మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకి Realme XT కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఈ కెమెరా మంచిది అని ఖచ్చితంగా అయితే మనం పిక్ చేయలేం.
సో ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద సో ఈవెన్ కొన్ని ఇమేజెస్లో మనకి రియల్మీ ఎక్స్టీ కంటే కూడా రెడ్మీ నోట్ 8 ప్రో మంచి క్యాప్చర్ చేసింది. సో ఈవెన్ కొన్ని దగ్గరలా మనకి రెడ్మీ నోట్ 8 ప్రో కంటే కూడా రియల్మీ ఎక్స్టీ మంచి క్యాప్చరింగ్ అయితే చేసింది. సో కాబట్టి ఏ మొబైల్ బాగుంటుందో ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం. ఈవెన్ మీరు ఒక 2-3 ఎవరైనా కెమెరా రివ్యూస్ చేస్తే సో వారి వీడియోస్ చూసి మీరు ఫైనల్గా ఒక మొబైల్ని అయితే పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ కెమెరాని అంత ఈజీగా అయితే మనం జడ్జ్ చేయలేం. రెండు చాలా ఈక్వల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్. సో రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకుంటే మనకి హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక మీడియాటెక్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదే మనకి రియల్మీ ఎక్స్టీలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 10 నానోమీటర్ పైన బిల్డ్ అయింది. అదే హీలియో G90T చూసుకుంటే మనకి 12 నానోమీటర్ పైన బిల్డ్ అయింది. సో ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనకి ఈవెన్ రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ ఆర్కిటెక్చర్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అదే రియల్మీ ఎక్స్టీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే హీలియో G90T ప్రాసెసర్ అనేది మనకు ఒక గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా బడ్జెట్లో. సో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది అండ్ అలాగే హైపర్ ఇంజిన్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి సో ఈవెన్ రియల్మీ ఎక్స్టీ కంటే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో మంచి ఆప్షన్ అవుతుంది. సో ఈవెన్ బేస్ వేరియంట్ చూసుకున్నా సరే ఇక్కడ మనకి 6GB ర్యామ్ 64GB ప్రైస్ చూసుకుంటే సో 14,999 రూపాయలు అయితే ఉంది. అదే ఇక్కడ మనకి 4GB ర్యామ్ 64GB బేస్ వేరియంట్ చూసుకుంటే సో మనకి 15,999 రూపాయలు అయితే ఉంది. చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అలాగే Antutu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్లో కూడా ఈవెన్ రియల్మీ ఎక్స్టీ కంటే అంటే స్నాప్డ్రాగన్ 710 అండ్ 712 కంటే కూడా సో మనకి హీలియో G90T స్కోరింగ్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే గీక్ బెంచింగ్ స్కోరింగ్లో కూడా ఈవెన్ స్నాప్డ్రాగన్ 710 712తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి సో ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ పరంగా అండ్ అలాగే గేమింగ్ పరంగా చాలా క్లియర్ విన్నర్ రెడ్మీ నోట్ 8 ప్రో అనే చెప్పాలి. రెండు మొబైల్స్లో కూడా మీరు కామన్గా 2 సిమ్స్ని అండ్ అలాగే ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి హైబ్రిడ్ స్లాట్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 18 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి టెక్నాలజీ చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ క్విక్ 3.0 క్వాల్కమ్ టెక్నాలజీతో వస్తుంది. అదే మనకి రియల్మీ ఎక్స్టీలో చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది విత్ 20 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఊక్ 3.0 సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు జస్ట్ 30 minutesలోనే మీరు 50% వరకు అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ మనకి ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయితే అవ్వదు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 15,000 బడ్జెట్లో రియల్మీ ఎక్స్టీని అండ్ ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేస్తే మీకు బడ్జెట్ పరంగా కన్సిడర్ చేస్తే సో ఖచ్చితంగా గేమింగ్ని అండ్ అలాగే మీరు బ్యాటరీని అండ్ అలాగే మీరు కెమెరాస్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ ఒక 2000 తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా మంచి మొబైల్ అవుతుంది. లేదు ఒక 1000 రూపీస్ మేము ఎక్కువే పెడదాం మాకు మంచి డిస్ప్లే కావాలి అంటే సో ఖచ్చితంగా మీకు రియల్మీ ఎక్స్టీ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే రియల్మీ ఎక్స్టీ డిస్ప్లే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో మనకి కలర్స్ కానివ్వండి ఇక్కడ వీడియోలో చూస్తే మనకి కలర్స్ కానివ్వండి అండ్ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి చాలా యాక్యురేట్గా అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు రియల్మీ ఎక్స్టీ మంచి ఆప్షన్ అవుతుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అండ్ రియల్మీ ఎక్స్టీ మొబైల్ గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా కంపేర్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ ఖచ్చితంగా తెస్తూనే ఉంటాను.